Good evening, myself Dr. Zain. He is my patient. అంటే నా పేషెంట్ రమేష్ అని 37 years ఏజ్. పేషెంట్కి ఏమో లాస్ట్ 2 months నుంచి సివియర్గా నెక్ పెయిన్ ఉండే. సో ఆ నెక్ పెయిన్లో పేషెంట్కి ఏమో చాలామంది డాక్టర్స్ దగ్గర పోయిన తర్వాత మా దగ్గర వచ్చిండు మా క్లినిక్కి. సో అప్పుడు మేము ఏంటంటే ప్రాబ్లం చూసి పేషెంట్ కంప్లైంట్ చేసి కంప్లీట్లీ పేషెంట్కి ఏమో లెఫ్ట్ షోల్డర్ నుంచి మొత్తం ఫింగర్ దగ్గర తిమ్మిలు రావడం, పెయిన్ అనేది మొత్తం కిందికి చూడడం, రేడియేటింగ్ పెయిన్ టైప్ కానీ కంటిన్యూస్లీ నెక్ పెయిన్ ప్లస్ సివియర్ హెడేక్ కూడా ఉండే. సో బేసికలీ ప్రాబ్లం ఎంఆర్ఐ డయాగ్నోస్ చేసిన తర్వాత మాకేం తెలిసిందంటే పేషెంట్కి ఏమో C1 to C7, అందులో 7 డిస్క్ 7 వర్టిబ్రేస్లో C5 C6 డిస్టసీస్ ఉండే, అంటే కొంచెం బోన్ జరిగింది. అందులో 3 sides ఏమో బల్జెస్ ఉండే C3 to C7. అది సివియర్ బల్జెస్ ఉండే కాబట్టి నర్వ్ కంప్రెషన్స్ ఉండే కాబట్టి పేషెంట్కి ఏమో సివియర్ పెయిన్ అండ్ నర్వ్ కంప్రెషన్స్ ఉండడం వల్ల సివియర్లీ రేడియేటింగ్ నమ్నెస్ పారాసిస్ టైప్ నొప్పి ఉండే. కానీ ఆయన చాలా డాక్టర్ దగ్గర పోయిన తర్వాత చాలా మందులు వాడిండు, బట్ స్టిల్ మందులు వాడినా కూడా నాకు అంత రిలీఫ్ ఏం అనిపించలేదు. సో తర్వాత మళ్ళీ డాక్టర్ నాగార్జున సార్ అని ఉంటారు, న్యూరో సర్జన్. ఆ పేషెంట్ న్యూరో సర్జన్ దగ్గర పోయిన తర్వాత సార్ ఏమన్నారంటే, సరే నేను మందులు రాస్తున్నా కానీ ఆ మందులతో పాటు నువ్వు ఒకసారి ఫిజియోథెరపీ చేయించుకోమన్నాడు. సో దాని తర్వాత పేషెంట్ నా దగ్గర వచ్చిన తర్వాత పేషెంట్ని నేను ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తే స్పాజమ్, స్టిఫ్నెస్, నెక్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది బాగా తగ్గిపోయింది. సో అది దానివల్ల కూడా మజల్ స్టిఫ్నెస్ అయిపోయి మా మజల్ ప్రెషర్ ఏమో స్పైన్ మీద పడి ఇంకా స్పాజమ్ వచ్చి ఆయనకు ఆ పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. సో బేసికల్లీ దాన్ని మనం రివర్స్ చేయాలంటే చాలా కష్టం. బట్ స్టిల్ మనం ఒక 20 days ప్రోగ్రామ్ పెట్టుకొని పేషెంట్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి అందులో లేజర్ థెరపీ కానీ, అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, నర్వ్ స్టిమ్యులేషన్స్, డ్రై కప్పింగ్ ప్లస్ నా ఎలక్ట్రికల్ డ్రై నీడ్లింగ్ స్టిమ్యులేషన్స్ అట్లాంటి మనం ట్రీట్మెంట్ చేసినాం. కొన్ని ఎక్సర్సైజెస్ ప్లస్ పేషెంట్ డైలీ లైఫ్ చేంజ్ ప్లస్ కొంచెం ఆయనకు బెడ్ రెస్ట్, ప్రాపర్గా సర్వైకల్ పిల్లో అని నేను ప్రిస్క్రైబ్ చేసిన, సజెస్ట్ చేసిన, ప్లస్ ట్రీట్మెంట్ కూడా చేసిన. సో ఇప్పుడు పేషెంట్ మనం అడుగుదాం. హలో రమేష్, మీకు ఏముండే ప్రాబ్లమ్? బేసికల్లీ 2 months నుంచి కొంచెం ఇబ్బందిగా చాలా డాక్టర్ల కాడికి తిరిగినాయి. 2 డాక్టర్లు ఇక్కడ చూసి 2-3 దగ్గర హాస్పిటల్ తిరిగిన తర్వాత తగ్గలేదు. నాకు ఇక్కడ సారు ఇక్కడ చేస్తారని తెలిసింది. అది సార్ చెప్పిన సొల్యూషన్ తోటి మీ ఫిజియోథెరపీ ఇక్కడ చేయించుకొని తగ్గుతుంది. ఇట్లా అక్కడ కూడా తగ్గనప్పుడు సర్జరీ పోవాల్సి వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు 20 days తర్వాత నాకు ఈ పెయిన్స్ అనేది ఇవన్నీ కొంచెం క్లియర్ అయిపోయినాయి. నాకు ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంచెం కాకపోతే మామూలుగా కొంచెం తిమ్మిడి ఉంది, అది ఒకటి క్లోజ్ అయితే ఇబ్బంది లేదు. ఈ 2-3 రోజుల నుంచి కొంచెం ఇది చేస్తున్నారు, ఇది కూడా తగ్గింది. బేసికల్లీ పేషెంట్ వాస్ ప్రిస్క్రైబ్ ఫర్ సర్జరీ. సో సర్జరీ అంత మనము అనవసరంగా అంత అవసరం లేకుండా సర్జరీ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ ఆల్టర్నేట్ వేలో మనం ట్రీట్మెంట్ ఇచ్చినాం. సో ఇట్ వర్క్డ్ హిమ్. ఓకే, సో ద పేషెంట్ ఈజ్ హ్యాపీ అండ్ 70% అనేది 80% అనేది పేషెంట్ మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. దాంతోపాటు పేషెంట్ పెయిన్ కూడా తగ్గిపోయింది. జస్ట్ ఒక సింగిల్ తిమ్మిలు ఉన్నాయి కాబట్టి అది కూడా పోతాయి. ఓకే, సో బేసికల్లీ ఆల్ ఐ వాంట్ టు సేస్ దట్ ఏ ప్రాబ్లంకైనా కానీ మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా, లంబర్ స్పాండిలోసిస్ అయినా, మీకు ఆర్థో న్యూరో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మీరు మందులు వేసుకుని తగ్గకపోయినా యూ క్యాన్ కమ్ టు అస్, యూ క్యాన్ విజిట్. అవర్ క్లినిక్ టైమ్ ఈస్ 5 to 9 PM అండ్ మార్నింగ్ 9 to 1 AM అండ్ అవర్ క్లినిక్ ఈస్ లొకేటెడ్ అట్ హస్తినాపురం, కమాన్ బిసైడ్ వెల్నెస్ హాస్పిటల్. ఓకే, నా నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.